వేయిస్తున్నాం, సీసీ రోడ్లు వేయిస్తున్నాం. అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి. అది మీరు కూడా చెక్ చేయాలి. మీరు గొడవ పెట్టుకునే అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు, ఎందుకు క్వాలిటీ లేదు, మీకు సంక్షేమ హాస్టల్స్ లో ఇబ్బందులు ఉన్నాయి, మాట్లాడండి. మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది మిగతా వాళ్ళని పనిచేయించడానికి. మీరు గట్టిగా ఉంటే మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది. మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది. మీరు బలంగా ఉంటే మేము డబ్బులు ఎవరికి చెప్పండి, మనందరం కష్టపడుతున్న డబ్బులు, మనందరి డబ్బులు, ఎవరి దయా దక్షిణ్యాల మీద లేవు డబ్బులు. ఇక్కడ మన కష్టం ఇది. మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి, అలాగే ఎంత 164 కదా, 11 అంటే వాళ్ళ 11 మన 164 175 ఓకే, 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నా, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను, కాదు మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా. యువతకి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు మీ నాయకులు, ఇప్పుడు నేను ఒక మాట చెప్పా, మీరు నాకు వెంటనే 2019లో మీరు నన్ను గెలిపించలా, మీరు నన్ను టెస్ట్ చేశారు కదా, నిలబడతాడా లేదా అనేది. అలా కాదు, నేను అనేది మంచిది, పరీక్షించాలి నాయకుడిని. పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి. అనుకునేదల్లా మీకోసం పనిచేసేవాడు ఒకడు కావాలి. కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాను, సార్ మనం నిలబడాలి అంటే నేను ఒకటే చెప్పాను, ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ శాఖ కూడా చెప్పారు, ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను, మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు, మా వాళ్ళకి రోడ్ లేక బాధపడతా ఉన్నారు, నేను తడుస్తా, జ్వరం వచ్చినా ఎలాంటి అవాంతరాలు వచ్చినా మా వాళ్ళ పడ్డ కష్టం కంటే కూడా నేను పడే కష్టం పెద్దది కాదు. అందుకని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మీరు గనక మీ జీవితంలో బాధ్యత తీసుకోకపోతే ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎవరి దయాదాక్షుల మీద బతకాల్సిన అవసరం లేదు. ఎవరు పొట్టలేదు, కష్టపడి ఎవరి కాళ్ళ మీద నిలబడుతున్నాం. ఎవరి దయా దక్షిణ్యాల మీద లేవటం ఇక్కడ మన కష్టం ఇది. మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నేను చెప్పాను కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపలికి తీసుకెళ్తున్నా, రాయ నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడండి, 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే బిందెలు పట్టుకొని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా, ఎందుకు పడమయ్యా, మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమున్నాయి ఇవే కదా అని. అది ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా. తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది, సోషల్ మీడియాలో ఫోటో ఉంటుంది, మీ ఇద్దరు నవ్వుతున్నట్టు, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో వినే కథ ఏంటంటే, అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని, మా పిల్లలు ఏమంటారు నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకునే సమస్యలు తీరుకోండి. నేను మనస్ఫూర్తిగా ఓట్లేస్తారో ఓట్లు వేయరో నాకు తెలియదు, కానీ మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను. అంతటి చెప్పాను నిజంగా